చూసినా మామ 31 కిలోమీటర్కి 270 రూపీస్. ఇది క్యాబ్ రా, లంజోడక ఊబర్. ఇది క్యాబ్, బైక్ కాదు, ఆటో కాదు. ఇప్పుడు 32 కిలోమీటర్కి 270 ఎట్లా ఇస్తాను? రోడ్ ఖాళీ ఉంటే ఫ్రీగా రావాలా? ఏం చెక్ చేసినావన్నా నువ్వు? ఇలాగా మాట్లాడుతున్నావు. ఇది కామన్ సెన్స్ ఉండాలి కదా. మీరు ఇలా మాట్లాడుతున్నారు. 32 ఇగో చూడు మామ, ఏమున్నాయి ఏమి ఇచ్చిండు. 31 కిలోమీటర్ అంట. 31 కిలోమీటర్కి 270 రూపీస్ ఎలా ఇచ్చారు? లంజోడక ఊబర్. మా అక్కలోడే నీకు ఏం అర్థం అయితే లేదురా, భయంకడే నీకు ఏం అర్థం అయితే లేదురా. సిఎన్జి రేటు విరుగుతుంది, అన్ని రేటు విరుగుతున్నాయి. నువ్వు ఏం చూస్తున్నావు రా మా అక్కడే నువ్వురా. చూసినా మామ 31 కిలోమీటర్కి 270 రూపీస్. ఇది క్యాబ్ రా, లంజోడక ఊబర్. ఇది క్యాబ్, బైక్ కాదు, ఆటో కాదు. ఇది ఏమనుకున్నావురా బాయ్? నువ్వు ఏసీ రూమ్లో కూర్చో ఏం చేస్తున్నావు? నీకు ఏం అర్థం అయితే లేదు. 700 వీల్ అయింది, 400 నువ్వు ఎలా తీసుకున్నావురా బాయ్? 430 రూపీస్ నువ్వే తీసుకున్నావు. మాకు 270 ఎలా ఇస్తున్నావు లంజోడక? నీకు ఏం అర్థం అయితే లేదు. ఇది ఘోరంగా అవుతుందన్న. అందరు బైకౌట్ చేయండి. ఇది ఊబర్, ర్యాపిడో మొత్తం ఖరాబ్ అయింది ఈ లంజోడకలో. ఇప్పుడు 31 కిలోమీటర్కి మినిమం 400 రావాలన్నా. 700 వీళ్ళకి వాళ్ళే 430 రూపీస్ కరెక్ట్ కట్ చేసిండు. నువ్వు ఇలా ఏం చేసినావు? నువ్వు ఖాళీ బుకింగ్ ఇచ్చినావు అంతే కదా. ఏంద్రా లంజా వేస్ట్ కొడుకు. ఆగో, ఇప్పుడు ఊబర్ కస్టమర్కి ఫోన్ చేద్దాం. ఫోన్ చేసి అడుగుదాం ఏమైంది. ఈ లంజోడకలు చాలా ఎక్కువ చేస్తున్నారు. ఊబర్ సపోర్ట్ నుంచి యోగి మాట్లాడుతున్నాను. ఈరోజు మీకు ఏ విధంగా సహాయపడగలను? ఇందులో నాకు మీ పేరు కన్ఫర్మ్ చేయగలరా? సార్ నా పేరు అయితే సునీల్ యాదవ్ సార్. పేరు కన్ఫర్మ్ చేసినందుకు ధన్యవాదాలు సార్. మీ సమస్య మాకు తెలియజేయగలరా? అన్న, ఇప్పుడు ఒకటి బుకింగ్ తీసుకొని వచ్చాను నేను ఎయిర్పోర్ట్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి. ఇది లాస్ట్ బుకింగ్, ఒకసారి చెక్ చేయండి. ఏమేమి సార్ ఇష్యూ అంటే క్లారిటీగా చెప్పగలరా మాకు? ఇష్యూ అయితే ఇప్పుడు 31 కిలోమీటర్ తీసుకొని వచ్చినా నేను. ఇది 270 రూపీస్ ఫేర్ ఇచ్చిండు. ఇది ఎట్లా ఇచ్చారో మీరు? ఇది బైక్ రేటు, కార్ రేటు, ఆటో రేట్ అన్న. ఒకసారి చెక్ చేయి. 31 కిలోమీటర్కి 270 ఎలా ఇస్తున్నారో మీరు? మీకు కలిగిన అసౌకర్యంగా చింతిస్తున్నాను సార్. ఎన్ని గంటలుగా ట్రిప్ అనేది తీసుకున్నారు చెప్పగలరా? ఇప్పుడే అన్న, ఇది లాస్ట్ ట్రిప్ చెక్ చేయండి. అదే సార్, ఎన్ని గంటలకి ఎగ్జాక్ట్ గా పికప్ టైం అనేది చెప్పగలరా? పికప్ టైం అయితే 27 కి పికప్ టైం అయితే ఉంది. ఈ ట్రిప్ లో మీకు ఫెయిర్ అమౌంట్ అనేది కరెక్ట్ గా రాలేదని అంటున్నారా? అదే అన్న, కరెక్ట్ గా రాలేదంటే రాలే. మీరు చూడండి, చూసి నాకు చెప్పండి. ఓకే సార్, మీ సమస్య మాకు అర్థమైందండి. మీకు కలిగిన అసౌకర్యంగా చింతిస్తున్నాను. మీ డీటెయిల్స్ అనేది నేను చెక్ చేస్తాను. 1 నిమిషం కాల్ హోల్డ్ లో పెట్టండి. పర్లేదు బెట్ట హోల్డ్ లో వేస్తున్నందుకు ధన్యవాదాలు సార్. చెప్పండి సార్. సార్ డీటెయిల్స్ అనేది వెరిఫై చేశాను సార్. టోటల్ 31 మినిట్స్ పడింది. 30.20 కిలోమీటర్స్ ట్రావెల్ చేశారు. అందులో మీకు ఫెయిర్ అమౌంట్ ఎంత అయితే అంటే 270 రూపీస్ ఉంది. సో 52 రూపీస్ టోల్ అమౌంట్ కూడా మీకు రిటర్న్ అయింది. సో అమౌంట్ ఏదైతే ఉందో మనకు కరెక్ట్ గానే వచ్చింది సార్ ఈ ట్రిప్ లో. అదే ఇది కరెక్ట్ ఉన్న అమౌంట్? అవును సార్, కరెక్ట్ గా వచ్చింది సార్. యాజ్ పర్ డిస్టెన్స్, టైం, ఏరియా క్యాలిక్యులేట్ చేసుకుని ఏదైతే అమౌంట్ ఉందో. టైం ఇది ఏందన్నా? ఇది 30 కిలోమీటర్ కి సిఎన్జి ఇంత పోతుంది, పెట్రోల్ మైలేజ్ అంతే వస్తుంది కదా. రోడ్ ఖాళీ ఉన్నాయి, రోడ్ ట్రాఫిక్ ఉన్నాయి, ఇది వేరే మాట. ఇప్పుడు 32 కిలోమీటర్ కి 270 ఎట్లా ఇస్తాను? రోడ్ ఖాళీ ఉంటే ఫ్రీగా రావాలా? డీటెయిల్స్ అనేది వెరిఫై చేశాను. ఏం చెక్ చేసినావన్నా నువ్వు? ఇలాగా మాట్లాడుతున్నావు. ఇది కామన్ సెన్స్ ఉండాలి కదా. మీరు ఇలా మాట్లాడుతున్నారు. 32 కిలోమీటర్ రోడ్ ఖాళీ ఉంటే ఏం చేస్తావు? 100 రూపీస్కి రావాలా? డీటెయిల్స్ ఏం చేస్తారన్నా? నేను తీసుకొని వచ్చినా కదా. మీరే చెప్పండి. ఇది 270 రూపీస్, ఇది కరెక్ట్? బీయింగ్ ఏ ఉమెన్ మీరు చెప్పండి, ఇది కరెక్ట్? సార్ ఇక్కడ మనం ప్రెజెంట్ అయితే ఈ ట్రిప్ లో ఊబర్ తరఫు నుంచి అయితే కరెక్ట్ గా వచ్చింది సార్ అమౌంట్ అనేది. అన్న అదే ఊబర్ కదా. మరి ఇది ఎలా ఉన్నాయి? కరెక్ట్ ఎట్లా ఉంటుంది? 32 కిలోమీటర్కి 270 రూపీస్ కరెక్టే ఉన్నాయి అంటున్నారు మీరు. ఎలాగ మాట్లాడుతున్నావు అన్న? మీకు ఏం అర్థమవుతలేదు నాకు. డీటెయిల్స్ లేదన్నా. మీరు ఏసీ రూమ్ లో కూర్చొని తర్వాత డీటెయిల్స్ చెక్ చేస్తున్నా. ఇవన్నీ మాకు చెప్పొద్దు. మనం తీసుకొని వస్తున్నా, నేను చేస్తున్నా పని కదా. సిఎన్జి రేట్ ఇంత ఉన్నాయి, 100 రూపీస్ 110 అయింది. మీరు ఏం చేస్తున్నారు అయితే? ఇంత ఇప్పుడు కిలోమీటర్ ఎన్ని కిలోమీటర్? 32 కిలోమీటర్ కదా, 270 రూపీస్. 1 కిలోమీటర్కి ఇంత ఇస్తున్నారు మీరు.
సార్ ఊబర్ లో అమౌంట్ ఎంత అంటే సార్ మనకి పలానా ఏరియాకి ఎంత అంటే సార్ మనకి అమౌంట్ అనేది అయితే మనకి ఈ ట్రిప్ ఎంత వస్తుంది అని ఉండదు సార్. మనకి ఓవరాల్ గా డిస్టెన్స్ టైం ఏరియా క్యాలిక్యులేట్ చేసుకుని వస్తుంది సార్ మనకి అమౌంట్ అనేది. సరే మరి ఇప్పుడు అట్లే ఉంటది మీది. ఇది సర్వీసా? ఇది దొంగ పని అన్నా, ఇది దొంగ పని. అసలు అర్థమైతలేదు అన్న. 32 కిలోమీటర్కి 270 రూపీస్. అసలు ఆటో ఉంటే 400 వస్తుంది. దానికోసం ఆటో బెస్ట్ కదా, క్యాబ్ ఎందుకు? ప్రజెంట్ నేను ఇంత చేసి చెప్తున్నాను సార్. ఇందులో ఏమైనా చేంజెస్ ఉన్నాయి, అమౌంట్ మీకు ఏదైనా ఉన్నా సరే మేము ఇన్ఫార్మ్ చేస్తాం కదా సార్. బట్ మా తరఫున డీటెయిల్స్ అనేది వెరిఫై చేస్తే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం సార్. ఏందన్నా ఇది? साला ये दुख का खत्म नहीं होता बे।